హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజుటి వీడియోలో నెల రోజుల పాటు నిల్వ ఉండి ఇక టిఫిన్స్లోకి వేరే చట్నీ వెతుక్కునే పని లేకుండా టేస్టీగా ఉండి అల్లం చట్నీ చూపించబోతున్నాను. ఇది ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యం కూడా అండి. ఇంకా ఇడ్లీస్, దోశ, గారెల్లోకి చాలా బాగుంటుంది. మరి అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. అల్లం చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుందండి. అలానే 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర మినప్పప్పు లేకపోతే మినపగుళ్ళు కానీ సాయి మినపప్పు కానీ వేసుకున్నా పర్వాలేదు. 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు కూడా వేసేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. కాస్త టైం పడుతుంది కానీ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇవి మొత్తం లోపల నుంచి పచ్చివాసన పోయేంత వరకు వేగినట్లయితే మనకి స్మెల్లోనే అర్థమైపోతుందన్నమాట. ఇలా చూడండి, ఇలా మనకి ఆల్మోస్ట్ వేగడానికి వచ్చేసింది కదా. ఈ టైంలో నేనైతే కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 15 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. నేను తీసుకున్న అల్లానికి ఈ ఎండుమిరపకాయలు అయితే సరిపోతాయి. కారం కూడా కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటాయండి, ఇవి తేజ మిరపకాయలు కాబట్టి. మీరు మీ కారానికి తగినట్టు ఎండుమిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. ఈ పచ్చడిని 2 రకాలుగా, అంటే ఇలా నలుపు రాకోకుండా ఎర్రగానే ఉంచుకొని వేసుకుంటే పచ్చడి ఎర్రగా వస్తుంది. కాస్త ఇలా వేయించుకుంటే పచ్చడి కొంచెం నల్లగా వచ్చినట్లు ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగగానే ఇందులోకి నేను 50 గ్రాముల అల్లం కడిగి పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ఆరపెట్టుకున్నానండి. ఆ అల్లం ముక్కల్ని కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చాలా మంచి సువాసన వస్తుందండి అల్లం వేగుతున్నప్పుడు. అలా అల్లం వేగినప్పుడు కూడా మనకి తెలిసిపోతుంది చక్కగా అల్లం వేగిపోయింది అని. చూడండి, ఇలా వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుంటే ఇంకొంచెం మగ్గుతుంది. ఇలా చల్లారిపోయిన వీటన్నిటిని ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న దినుసుల్ని, ఎండుమిరపకాయల్ని వేసేసుకుంటున్నాను. ప్రతి ఒక్కటి మాడిపోకుండా సన్న మంట మీద వేయించుకుంటే ఈ పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి. నెల రోజుల వరకు మనం టిఫిన్లకి ఎలాంటి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి అని కూడా ఎదురు చూడక్కర్లేదు. ఇందులోకి 50 గ్రాముల బెల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ ఆడుకొని వస్తాను. ఇవి చూడండి, మిక్సీ ఆడిన తర్వాత ఇలా చక్కగా మెత్తగా అయిపోయింది, జిగురుగా ఉంది, ఎందుకంటే మనకి బెల్లం వేసాం కాబట్టి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్నది పట్టేసింది మొత్తం కలిపేసుకొని ఒక దగ్గరికి తీసేసుకోవాలి. ఇలా దగ్గరికి తీసుకున్న తర్వాత వీటిలోకి నేను రుచికి సరిపడా ఉప్పు వచ్చి నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే ఒక పావు చెంచా పసుపు వేసుకుంటున్నాను. ఇంకా సరిపోతుందండి మనం తీసుకున్న 50 గ్రాముల క్వాంటిటీకి. ఇప్పుడు ఇందులోకి నేను బాగా మరిగే నీళ్ళల్లో ఈ పిక్కలు, పీచు, పెంకు ఏమీ లేకుండా చింతపండుని బాగా ఒలుచుకొని ఆ మరిగే నీళ్ళలో నానపెట్టుకున్నాను. అది కూడా 50 గ్రాములు. అది కూడా వేసేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మిక్సీ ఆడుకోవాలి. మీరు ఇక్కడ రేషియో చూసుకున్నట్లయితే 1:1:1 రేషియో. 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల బెల్లం తీసుకున్నాను. చూడండి, ఇలా మిక్సీ ఆడిన తర్వాత చక్కగా మెత్తగా మనకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారా, అసలు మీరు ఇలా మిక్సీ ఆడుతూ ఉంటుంటేనే గుమ్మగుమ్మలు అలా వస్తూ ఉంటాయి మిక్సీ మూత తీయగానే. ఇంకా ఒక్కసారి టేస్ట్ చేశారంటే అప్పుడే దోశ, ఇడ్లీలోకే తినేస్తారనమాట. రైస్లోకి కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంత సింపుల్ రెసిపీ కదా, హెల్దీ రెసిపీ కూడా. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.